హాయ్ అండి. ఈరోజు తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు వివాదం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ ఈ సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒక బాధ్యత గల పదవిలో ఉంటూ మీరు ఎలా మీడియా పాయింట్ ముందు లడ్డులో కల్తీ జరిగింది ఎలా చెప్పగలిగారు? సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అయితే సెప్టెంబర్ 25న మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే 18 సెప్టెంబర్ 18 తేదీన మీడియా పాయింట్ మీద ఎలా చెప్పగలిగారు? ఒకటి, మీరు సిట్టుని ఎందుకు వేశారు? సిట్ వేసే ముందుగానే ముఖ్యమంత్రి ఒక కన్క్లూజన్కి వచ్చేసారు. లడ్డులో కల్తీ జరిగిందని ఎలా చెప్పగలిగారు? మూడోది, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పడం జరిగింది. అయితే ఈఓ కూడా ఒకసారి కల్తీ జరిగిందని చెప్తున్నారు, కల్తీ జరగలేదు, ఆ ట్యాంకర్లో పంపించేశారని చెప్పారు. ఈ విధంగా మీకే కన్ఫ్యూజన్